I've often said that when you build a building, the foundation is very important. నేను తరచుగా చెప్పేది ఏంటంటే మనము ఒక భవనాన్ని కడుతున్నప్పుడు పునాది అనేది ఎంతో ప్రాముఖ్యమైనది. And a lot of problems that can come on the third, fourth floor may be caused by bad foundation, or the first floor is not very strong. మూడో అంతస్తులోనో నాలుగో అంతస్తులోనో సమస్యలు వచ్చినప్పుడు దానికి కారణం ఏంటంటే బహుశా పునాది సరిగా ఉండకపోవచ్చు, లేకపోతే మొదటి అంతస్తు సరిగా ఉండకపోవచ్చు. So it's very good to think of your marriage like building a house. కాబట్టి మీ వివాహము అనేది ఒక భవనాన్ని కట్టడంతో పోల్చి చూసినట్లయితే, And it's very good to be able to, right from the time you are married, to have a good foundation and make sure there are no cracks. మీకు వివాహం అయినప్పటి నుంచే ప్రారంభం నుంచే మంచి పునాది వేసుకోవటానికి చూడాలి, ఎటువంటి క్రాక్స్ లేకుండా చూసుకోవాలి. If there are, fix it. Don't imagine that it'll automatically. ఒకవేళ క్రాక్స్ ఉన్నట్లయితే వాటిని సరి చేసుకోవాలి, ఆటోమేటిక్గా అవే సరి చేయబడతాయి అనుకోకూడదు. You get a crack in a wall. Do you think it'll automatically fix itself? Never. గోడ మీద ఒక క్రాక్ ఉందనుకోండి, ఆటోమేటిక్గా అదే సరి చేసుకుంటుందా? ఎప్పటికీ కాదు అలా. You have to do something there to fix it, otherwise it'll never fix itself. దాన్ని ఫిక్స్ చేయడానికి మీరు ఏమన్నా చేయాలి, లేనట్లయితే తనంతట తానే ఫిక్స్ చేసుకోలేదు. So people who imagine the crack will automatically take care of itself later on, it doesn't happen. చాలా మంది ఏమనుకుంటారంటే క్రాక్ దానంతట అదే సరి చేసుకుంటుంది అనుకుంటారు, కానీ తర్వాత చూసినట్లయితే అదేమి సరి చేసుకోలేదు. So I want to share some things along that line. Let's turn to Ephesians and chapter 5. కాబట్టి ఆ దిశగా కొన్ని విషయాలు నేను మీతో పంచుకుంటాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయాన్ని మనం చూద్దాం. Everybody knows this is the great chapter on husband-wife relationships. భార్యాభర్తల మధ్య ఉండే సంబంధం గురించి ఇది ఎంతో గొప్ప అధ్యాయం అని అందరికీ తెలుసు. And it's important to see how it begins. కానీ ఇది ఎలా ప్రారంభించబడిందో చూడటం అనేది ఎంతో ప్రాముఖ్యమైన విషయం. Not wives be subject to your husbands, verse 22, but beginning with 17 rather. Don't be foolish. Very, very good word. స్త్రీలారా ప్రభువుకు వలె మీ సొంత పురుషులకు లోబడిండుడి అని 22వ వచనం నుంచి కాదు ఇది ప్రారంభించబడింది, 17వ వచనం నుంచి ఇది ప్రారంభించబడింది. అవివేకులు కాక. ఎంత ప్రాముఖ్యమైన విషయం ఇది. For husbands and wives, don't be foolish. భార్యలైనా భర్తలైనా అవివేకులుగా ఉండొద్దు. But understand what the will of the Lord is. కానీ ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. Because God has a plan for marriage, and that is the most perfect plan. I often call it the manufacturer's instructions. ఎందుకంటే దేవునికి వివాహం పట్ల ఒక ఉద్దేశం ఉంటుంది, సంకల్పం ఉంటుంది. అది పరిపూర్ణమైన సంకల్పం. నేను ఎప్పుడు పిలిచేది ఏంటంటే అది తయారీదారుని సూచనలు. If you buy a washing machine or a dryer or any expensive gadget, even a car, there'll come a little booklet called manufacturer's instruction. మీరు ఒకవేళ వాషింగ్ మెషిన్ కానీ డ్రయర్ కానీ ఏదైనా ఖరీదైన పరికరం కొన్నట్లయితే, కారు కానీ, దాంతోపాటు తయారీదారుని సూచనల పుస్తకం అనేది ఒకటి ఇస్తారు. What you should plug in first and which switch you should turn off and turn on. Even using a computer, if you run a program, it tells you how to do it. కాబట్టి మీరు దేన్ని మొట్టమొదట ప్లగ్ ఇన్ చేయాలి, ఏ స్విచ్ ఆన్ చేయాలి, ఏది స్విచ్ ఆఫ్ చేయాలి. మీరు ఒకవేళ కంప్యూటర్ కొన్నా కానీ ప్రోగ్రామ్ అనేది ఎలా రన్ చేయాలి, ఒకదాని తర్వాత ఒకటి ఉంటుంది. Do you believe that your marriage is more important than any electronic gadget you buy, even if the electronic gadgets cost 30,000-40,000 rupees? మీరు కొనే ఏ ఎలక్ట్రానిక్ పరికరం కంటే కూడా 30,000-40,000 వేల విలువ కలిగిన ఏ పరికరం కంటే కూడా వివాహం అనేది విలువైందని మీరు గ్రహించారా? Your marriage is more important than all that. నీ వివాహం అనేది వాటన్నిటికంటే కూడా ఎంతో ప్రాముఖ్యమైనది. And do you believe Almighty God would have left us without any instructions? He has given us instructions. సర్వశక్తిమంతుడైన దేవుడు ఎటువంటి సూచనలు ఇవ్వకుండానే విడిచిపెట్టాడని మీరు అనుకుంటున్నారా? లేదు, ఆయన సూచనలు ఇచ్చాడు. Those instructions are in the Bible. ఆ సూచనలన్నీ కూడా బైబిల్లో ఉన్నాయి. So if you try to run your marriage not according to the Bible, but according to your own bright ideas, or what you call your bright ideas,
are not really your bright ideas. ఒకవేళ నీ వివాహాన్ని నువ్వు బైబిల్ ప్రకారం కాకుండా ఏదో నీ సొంత తెలివితేటలతో నీకొచ్చిన ఆలోచనలు బట్టి నడిపిస్తున్నావా, లేక నీ సొంత తెలివితేటలో నీకొచ్చినాయి అన్నది అవి నీ ఆలోచనలు కాదు, They are ideas you have got from others. And I'll tell you where you've got it from. ఆ ఆలోచనలు నువ్వు ఇతరుల వల్ల పొందావు. నువ్వు ఎక్కడి నుంచి పొందావో నేను చెప్తాను. If you were unconverted for many years, you got it from the cinemas. నీవు మారు మనసు పొందని స్థితిలో అనేక సంవత్సరాలు ఉన్నావు కాబట్టి నీవు సినిమాల నుండి వాటిని పొందావు. You got it from romantic novels that you read. నీవు చదివిన రొమాంటిక్ నావెల్స్ నుంచి పొందావు. You got it perhaps from your parents. లేక బహుశా నీ తల్లిదండ్రుల దగ్గర నుంచి నువ్వు పొంది ఉండొచ్చు. See, for example, in the average Indian village, the husband is like a king and the wife is like a, what's the word? Did I hear queen? No, servant. భారతదేశంలో ఒక సాధారణ గ్రామంలో మనం చూసినట్లయితే భర్త ఏమో ఒక రాజులాగా ఉంటాడు, భార్య ఎలా ఉంటుంది? రాణిలాగా ఉంటుందా? కాదు, ఒక దాసురాల్లాగా ఉంటుంది. That's the thing. If she were queen, it'd be wonderful. But she's not a queen. It's a king and a servant. ఒకవేళ రాణిలాగా ఉంటే బాగానే ఉంటుంది, కానీ ఒక రాజు ఒక దాసురాలు. And the children grow up seeing that. Here's a boy growing up in a home where mom's like a servant, dad's like a king. ఆ విధంగా పిల్లలు పెరుగుతూ చూస్తూ ఉంటారు. తండ్రి ఏమో ఒక రాజులాగా ఉన్నాడు, తల్లి ఏమో ఒక పని మనిషిలాగా దాసురాల్లాగా ఉంది. 30 years later, he gets married. What does he expect his wife to be? Queen? No. Servant. 30 సంవత్సరాల తర్వాత అబ్బాయికి కూడా పెళ్ళి అవుతుంది. తన భార్య ఎలా ఉండాలనుకుంటాడు? రాణిలాగా ఉండాలనుకుంటాడా? కాదు, ఒక దాసురాల్లాగా ఉండాలనుకుంటాడు. That is our Indian culture. అది మన భారతీయ సంస్కృతి. So now I say I don't believe in Western culture either. కానీ నేనేదో పాశ్చాత్య సంస్కృతిని కూడా నేను దాన్ని కూడా నమ్మట్లేదు. There's a difference. You see that even in weddings. All Western marriages, this is how it goes. అక్కడ వివాహాల్లో కూడా మనం చూసినట్లయితే ఎంత వ్యత్యాసం ఉంటుంది. అక్కడ వివాహాల్లో మనం చూసినట్లయితే ఈ విధంగా జరుగుతూ ఉంటాయి. The bridegroom comes in, everybody will be sitting. Nobody stands up for the bridegroom because he's a useless fellow in any case. He comes and stands there meekly. పెళ్లి కుమారుడు లోపలికి వస్తాడు, ఆయన కోసం ఎవరూ నిలబడరు, అందరూ కూర్చొని ఉంటారు. ఎందుకంటే పెళ్లి కుమారుడు అంటే అంత పనికిరానోడు కాబట్టి మెదలకుండా నిలబడతాడు వచ్చి. And then they start the service. Jesus has also come. And who comes in last? After the singing starts? The Maharani. అప్పుడు ఆ తర్వాత సర్వీస్ ప్రారంభించబడుతుంది. యేసు ప్రభు కూడా వస్తాడు, పాటలు కూడా మొదలు పెడతారు. ఆ తర్వాత ఎవరు వస్తారు? ఒక మహారాణి వస్తుంది. And they sing the Here Comes the Bride, they play, and she walks in. That is Western culture. పెండ్లి కుమార్తె వచ్చింది అని వాళ్ళు పాటలు పాడుతూ ఉంటారు, అప్పుడు ఆమె వస్తుంది. అది పాశ్చాత్య సంస్కృతి. Eastern culture, I'm not talking about general Indian, but you see in the villages and all the Hindu marriages, the man comes riding a horse. తూర్పు దేశాల సంస్కృతి మనం చూసినట్లయితే భారతదేశంలో కొన్ని చోట్ల మనం గ్రామాల్లో చూస్తూ ఉంటాం. పెండ్లి కుమారుడు ఒక గుర్రం మీద వస్తాడు. You think there's a horse for the wife? No. She walks beside the horse because she's supposed to be a servant. ఆ గుర్రం మీద పెండ్లి కుమార్తె ఉంటుంది అనుకుంటున్నారా? ఉండదు, ఆమె నడుచుకుంటూ వస్తుంది, ఎందుకంటే ఆమె ఒక సేవకురాలు. So in Western culture, it is the bride who is the most important. పాశ్చాత్య సంస్కృతిలో మనం చూసినట్లయితే పెండ్లి కుమార్తె ఎంతో ప్రాముఖ్యమైనది. In Eastern culture, it is the bridegroom who is most important. ఇక్కడ తూర్పు దేశాల సంస్కృతి మనం చూసినట్లయితే పెండ్లి కుమారుడు ప్రాముఖ్యమైన వాడు. They say, here comes the bridegroom. There they say, here comes the bride. In a Christian marriage, we say, here comes the Lord. ఇక్కడేమో పెండ్లి కుమారుడు వచ్చాడు అని అంటారు, అక్కడేమో పెండ్లి కుమార్తె వచ్చింది అంటారు. కానీ క్రైస్తవ సంస్కృతిలో అయితే ప్రభు వచ్చాడు అని అనాలి. He is most important. ఆయనే అత్యంత ప్రాముఖ్యమైన వాడు. Even in the way they, get married, how is it in Indian culture? How is it with all of you? పెళ్లి అయ్యేటప్పుడు కూడా భారతదేశ సంస్కృతిలో ఎలా ఉంటుందంటే, మీ అందరికి ఎలా జరిగింది వివాహం? How many of you wives will say, my husband came on bended knee and said, will you marry me? No. మీలో ఎంతమంది భార్యలు ఈ విధంగా చెప్పగలరు? నా భర్త నా దగ్గరకు వచ్చి మోకాళ్ళు వంచి నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు అని ఎంతమంది చెప్పగలరు? I sat there and
She came asking, "Can I marry this man?" Said, "Okay." నేను అక్కడ కూర్చున్నాను. ఆమె వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటావా అంటే నేను సరే అన్నాను. She's a big Maharaja sitting there, and the price has to be fixed in some marriages. And she comes begging, and he graciously finally says yes. ఈయనేమో ఇక్కడ మహారాజులా కూర్చుంటాడు. కొన్ని వివాహాల్లో అయితే రేటు ముందే మాట్లాడుకుంటారు. ఆ తర్వాత ఆమె వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగితే సరే అని అంటాడు. In a Western marriage, the man who goes after the woman and they have to bend their knees and say, "Will you marry me? Here's a ring." And she boasts all her life, "I never went after him. He came and proposed to me, and I graciously said yes." పాశ్చాత్య దేశాల్లో మనం చూసినట్లయితే పురుషుడు స్త్రీ దగ్గరికి వెళ్ళి మోకాళ్ళుంచి నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతాడు. ఇదిగో రింగ్ అని ఇస్తాడు. ఆమె తన జీవితాంతం అతిశయిస్తూ ఉంటుంది. నేనేమి ఆయన వెనక వెళ్ళలేదు, ఆయనే వచ్చి నన్ను అడిగాడు, సరేలే అన్నాను నేను అని చెప్పుకుంటుంది. In Indian marriages, the man says, "I never went after her. It would be disgraceful for me to go after a girl. She came begging. Her parents came to our house, begged for me, and okay, I'll think about it." And after some time, I said yes. భారతదేశంలో అయితే ఇక్కడ పురుషుడు ఏమంటాడంటే, నేను ఆమె వెనక వెళ్ళలేదు, ఏంటి ఒక స్త్రీ వెనక వెళ్ళటం ఏంటి, వాళ్ళే వచ్చి నన్ను అడిగారు, వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి అడిగారు, సరేలే నేను ఆలోచించి చెప్తానని చెప్పి సరే అని చెప్పాను. In a Christian marriage, we say, "The Lord brought us together." కానీ క్రైస్తవ వివాహంలో అయితే ప్రభువు మా ఇద్దరిని జత కలిపారు అని చెప్తాం. It's an entirely different flavor. Can you say that? ఇది సంపూర్ణంగా ఎంతో వేరైంది. ఇది మీరు చెప్పగలరా ఆ విధంగా? It's all a question of how you start your married life. మీ వివాహ జీవితం ఎలా ప్రారంభించబడింది అన్నదాన్ని బట్టి తెలియజేయబడుతుంది.